దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ మధ్యాహ్నం వేళ రెండవ ఆరాధనలో మనం పాలు పొందడానికి ప్రభు చక్కనటువంటి కృపను అనుగ్రహించారు. లాక్డౌన్ దినాల్లో కూడా మనం ఈ రీతిగా కూడి ప్రభు యొక్క మాటలు వినడానికి, ఆయనను ఆరాధించడానికి మనం సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకంటే ఎంతో మంది ఆరోగ్యవంతులు, మనకంటే ఎంతో మంది చక్కనటువంటి నీతిమంతులు ఈ దినాన్ని చూడలేక చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేకపోయినా మనను ప్రేమించి మనకు ఒక దినాన్ని పొడిగించి ఆయన పాద సన్నిధిలో ఇలా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రతి వారం ఋతు గ్రంథములో వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినం వాక్యం చదువుకుందాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్నం వేళ మీ దాసునిగా మరొకసారి నీ పక్షముగా నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. మాట్లాడుతుండగా ప్రభువా నీ జీవవాక్యం బయలువెట్టుకు సహాయం చేయండి. వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని లేఖనములో నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయెను. ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను అక్కడనే నిలిచియుండిరి అని ప్రియులారా లేఖనం చదువుకున్నాం. గత వారములలో మనం వాక్యం విన్నప్పుడు వీళ్ళు యూదయ బెత్లెహేము ప్రాంతానికి చెందినవారు అని విన్నాం. అయితే యూదయ బెత్లెహేము ప్రాంతానికి చెందిన వీరు మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా లేఖనం బోధిస్తుంది. ఎందుకెళ్ళారు వీరు అని అంటే, బెత్లెహేములో కరువు వచ్చింది కనుక కరువుని ఎదుర్కొని బ్రతకాలి అన్న ఆశతో ప్రాణ రక్షణ కొరకై మోయాబు దేశానికి వెళ్ళారు. అయితే మరి బెత్లెహేములో ఉంటే చనిపోతాం, బెత్లెహేములో ఉంటే ఆహారము లేదు, బెత్లెహేములో కరువు వల్ల చనిపోతాం అని చెప్పి వీళ్ళు మోయాబు వైపు చూచి, మోయాబు దేశములో ఆహారము ఉంది, మోయాబు దేశములో మనం బ్రతుకుతాం అని చెప్పి వాళ్లకు వాళ్ళే వాళ్ళ యొక్క స్వనీతి మీద ఆధారపడి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళారు, అక్కడ ఆహారం ఉంది, కానీ ఎలీమెలెకు అనబడుతున్న ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇంటి యజమానుడు చనిపోయాడు. అంటే ఆహారము లేక ఇక్కడ చనిపోతాం అనుకున్నారు. ఆహారమున్న స్థలానికి వెళ్ళారు. అయితే అక్కడ కూడా వారు చనిపోయారు. అక్కడ కూడా వారు చనిపోయారు. జాగ్రత్త వాక్యాన్ని గమనించండి. ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు, ఏదైనా ఒక కరువు ఎదురైనప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి.
మనకి సేవకులు సురేష్ పాస్టర్ గారు అదే చెప్పారు. మనకి ఏదైనా ఒకటి సమస్య కలిగితే మనం మన స్వనీతి మీద ఆధారం చేసుకోకుండా, మన సొంత ఆలోచన మీద ఆధారం చేసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, ఏదో కనబడుతుంది అక్కడికి వెళితే మనము నిలబడిపోతాం అని అనుకోకుండా దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథకర్త అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. చూడండి వాక్య గ్రంథాన్ని, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనం బోధిస్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు అన్నాడు. అనగా దేవుని లేఖనమును బట్టి మన యొక్క మనస్సు దేవుని పైన ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనల్ని కాపాడువాడై ఉన్నాడు. అయితే మనము దేవుని పైన ఆనుకోకుండా మన ఇష్టానుసారముగా మనమే ప్రియులారా మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాం. వీళ్ళకి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళకొక్కలకే కాదు కదా, దేశమంతా కరువు వచ్చింది, ఆ ఊరంతా కరువు వచ్చింది. అలాంటప్పుడు వారు ఏం చెయ్యాలి అంటే, ప్రభువా ఇదిగో గ్రామం అంతా కరువు వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? మా పితరులకు కరువు వచ్చినప్పుడు ఇదిగో వారిని నువ్వు పోషించావు, ఇశ్రాయేలీయులను నువ్వు పోషించావు, నువ్వు పోషించే దేవుడివి కనుక మా సమస్యకు పరిష్కారం ఏమిటి అని చెప్పి దేవుని పైన ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని పైన పిల్లలు ఆనుకున్నప్పుడు దేవుడు కరువులో కూడా సమృద్ధిని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. కరువులో కూడా సమృద్ధిని ఇవ్వగలడు ఆయన. అది మనం ఆలోచించకుండా మన సొంత తలపుతో ఆహారం ఉంది కదా అక్కడికి వెళితే అక్కడ కూడా మరణం ఉంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, తన ప్రాణమును ఎవడైతే రక్షించుకోవాలి అని అనుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. దేవుని లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా, ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడట. మనము ఇదిగో ఈ పని చేస్తే మనము నిలబడతాం, ఈ పని చేస్తే బ్రతుకుతాం, ఈ పని చేసి జీవిద్దాం అని అనుకుని తన ప్రాణము కొరకు ఎవడైనా కష్టపడితే వాడు దాన్ని పోగొట్టుకుంటాడట. మీకు ఒక మాట చెబుతా, భీమవరములో మొట్టమొదటిగా ఒక హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డారు. భూపతి రాజు విజయరాజు గారని అప్పట్లో డెల్టా పేపర్ యజమానులు ఆయన ఆ యొక్క హాస్పిటల్ సెంటర్ ని, అంటే భీమవరం అప్పటికి అలాంటి హాస్పిటల్ ఇంకా లేదు, అంత ఎక్విప్మెంట్ ఏమీ లేదు. ఆయన దానిని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు, హాస్పిటల్ పెట్టుకున్నారు. అయితే రేపు ఉదయం హాస్పిటల్ ఓపెనింగ్ చేయాలి. ఆయన రేపు ఉదయం హాస్పిటల్ ఓపెన్ చేయవలసింది. ఆ రాత్రికి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఏ హాస్పిటల్ ఆయన ఓపెన్ చేయాలో ఆ హాస్పిటల్ ఓపెన్ చేయకోకుండానే ఆయన చనిపోయాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే,
మన ప్రాణమును మనం రక్షించుకోవాలి అనుకుంటా, మన ప్రాణమును మనం రక్షించుకోగలము అనుకుంటా. కానీ బైబిల్ అంటుంది మరణ దినము యెహోవా వశం. మరణ దినము యెహోవా వశం. నిన్ను కాపాడాలి అంటే ఆహారము లేకుండా కాపాడగలడు. ఒకవేళ నీకు మరణం అనేది ఉంటే ఆహారం ఉండి తింటూ ఉన్నా కూడా చనిపోతాం. ఎంతమంది ముద్ద నోట్లో ఉండగా అది అడ్డంపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది చేపల కూర తింటూ ముళ్ళు అడ్డంపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఆహారం నములుతూనే మరణించిన వారు ఉన్నారు. వాళ్ళు ఎందుకయ్యా ఆహారం తింటున్నారు? బ్రతకాలని. కానీ బ్రతకాలని ఆహారం తింటూ బ్రతకలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనగా దేవుని పైన ఆధారపడితే కరువుని కూడా సమృద్ధిగా మారుస్తాడు. ఎలా మారుస్తాడో బైబిల్ గ్రంథములో ఒక సంఘటన చెబుతాం మీకు. అద్భుతమైనటువంటి సంఘటన పరిశుద్ధ గ్రంథములో. ఇశ్రాయేలీలలో కుష్టు రోగులు అని ఎవరైనా ఉంటే, కుష్టు వస్తే వెంటనే ఆ మనిషిని ఊరి చివర ఒక గుడిసి వేసి వాళ్ళకొక నీటి బావి తవ్వి అక్కడ పెట్టేవాడు. ఆ బావిలో నీళ్లు తాగుతూ అక్కడ బ్రతకాలి. ఆ ఇంటోళ్ళు ఎవరో క్యారేజీ పట్టుకెళ్ళి అలా రోడ్డు మీద పెట్టాలి. అతడు వచ్చి తీసుకుని వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా ముసుగేసేసుకుని ఒక పెదవిని ఈ యొక్క పై చెంగుతో పట్టుకుని అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అంటే కేకలేస్తూ రావాలి బయటికి. అతడు బయటకు వస్తూ ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయేవారు ఇళ్లలోనికి. అంటే కుష్టు వ్యాధి, అంటువ్యాధి అనేటువంటి ఒక పాపకాండ దినాల్లో ఉంది. అందుకనే గబుక్కుని కుష్ఠరోగుల్ని ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు. కుష్ఠరోగుల దగ్గర ఎవరు కూడా గబుక్కుని కూర్చోరు. ఎందుకంటే ఆ యొక్క పుండ్లలో నుండి సీము రక్తం వస్తూ ఉంటది, పురుగులు పడతా ఉంటాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు. కానీ దేవుని మహాకృప తల్లి మదర్ తెరీసా గారు కుష్టు రోగులకు ప్రత్యేకించి పరిచర్య చేసింది. ఆమె పైగా ఎవరైనా డాక్టర్స్ వాళ్ళ పుళ్ళు కడిగేటప్పుడు గ్లౌజులు వేసుకుని కడుగుతారట. కానీ ఆమె అసలు ఏ గ్లౌజులు లేకోకుండా చేతులతోనే ఆ రంధ్రాల్లో ఏలు పెట్టి వాటిలో ఉన్న పురుగులు తీసి ఆ చీము రక్తంతో పిండేసి ఆ దానిలో పులారా లిక్విడ్ పోసి ఆ శుభ్రంగా కడిగి మళ్ళీ వాటిని శుద్ధి చేసి, అంటే ఎంత ప్రేమ ఆ కుష్టు రోగుల పైన ఆమె చూపించిందో. యేసుక్రీస్తు కాలములో యేసు ప్రభు కుష్టు రోగిని ముట్టుకున్నట్టు మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో కుష్టు రోగి కనబడితే, జనముల మధ్య కనపడితే రాళ్ళు పెట్టి కొట్టేవి, చంపేసేవాళ్ళు అంతే. ఎందుకంటే కుష్టు వ్యాధి ఉంటే బయట కనపడడానికి లేదు. వాడెక్కడో దూరముగా ఉండాలి, వాడెక్కడో బ్రతకాలి. అయితే ఎలీషా ప్రవక్త కాలములో ఆ పట్టణములో, షోమురోను పట్టణములో 4 కుష్ఠరోగులు ఉన్నారు. 4 కుష్ఠరోగులు ఉంటే వీళ్ళని ఊరి చివరికి కట్టేశారు. ఊళ్ళోకి రావడానికి లేదు. అదే టైంలో షోమురోను పట్టణములో భయంకరమైన కరువు ఏర్పడి చేస్తాం. కరువు అంటే మామూలు కరువు కాదు. ఎంత భయంకరమైన కరువు అని అంటే, ఆ కరువులో అక్కడ గాడిదలు కలిగినోడు, ఆ దేశంలో గాడిదలు కలిగినోడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ గాడిదలుండే, గొర్రెలుండే, ఒట్లుండే కనుక గాడిదలు కలిగిన వాళ్ళు అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు. ఆ రోజుల్లో ఒక్క గాడిద తల 85 రూపాయలకి అమ్మితే డబ్బున్న వాళ్ళు కొనుక్కుని చారువా పెట్టుకుని తిన్నారు. ఆహారం లేదు, ఓన్లీ గాడిద తలనే అమ్మేవాళ్ళు. ఆ మాంసం ఆ కోసిన వాళ్ళు తినేసేవాళ్ళేమో, ఏమండి ఆ తల మాత్రం అమ్మేవాళ్ళు. అప్పట్లోనే 85 రూపాయలట ఆ తల. గాడిదలు అయిపోయి, ఏమంటే ఎన్నుంటాయి దేశంలో గాడిదలు అయిపోయి. మరి ఇప్పుడు ఏం తినాలి? పరిస్థితి ఏంటి? ఆ దేశంలో పావురాలు ఉన్నాయి.
పావురాలు ఉంటే ఆ పావురాలు ఎక్కడెక్కడో గింజలు ఏరుకొచ్చి ఎక్కడెక్కడో తిని అవి ఎక్కడెక్కడో బ్రతుకుతూ ఉండే. అయితే ఈ పావురాలు రెట్ట వేస్తా ఉంటే పిల్లలు కొంతమంది ఆడుకోవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ రెట్టను ఏరుకొచ్చి ఆ రెట్ట 125 గ్రాములు 5 రూపాయలకి అమ్మారట అప్పట్లో. ఇది ఇప్పుడు సంగతి క్రీస్తు పూర్వము, బహుశా క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల కాలంలో జరిగింది. అప్పట్లోనే 5 రూపాయలు అమ్మారంటే బాగా డబ్బున్నోడు కొనుక్కుంటాడు తప్ప పేదలు ఎక్కడ తీసుకుంటాడు? అప్పుడు 5 రూపాయలు అంటే ఇప్పుడు అది ఎంతో మనం ఎస్టిమేషన్ వేయలేం. ఎందుకంటే క్రీస్తు పూర్వం 3000, ఇప్పుడు 2000, 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అంటే ఇవాళ ఎంత ఏమండి, దాన్ని ఎస్టిమేషన్ చేయలేం, అవునా కదా? కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆ పావురపు రెట్టను 125 గ్రాములే 5 రూపాయలు కొనుక్కున్నాడు డబ్బులు పెట్టి. ఎందుకండి పావురపు పెంట కొనుక్కోవడం ఎందుకు అని అంటే, పావురాలు గింజలు తినేటప్పుడు అవి మనలాగా కక్కుర్తి తిండి తినం, అవునా కదా? మనంతా కక్కుర్తి అవ్వాలి, వెనకాలోడు వచ్చి పడిపోతాడేమో అన్నట్టుగా. మీరు చూడండి, నేను ఆ మధ్యన ఆంధ్ర వెళ్ళినప్పుడు కొన్ని ఫంక్షన్లకి వెళితే ఎంత దరిద్రం అంటే, తినేవాడు తింటుంటే వెనకాల కుర్చీ దగ్గర నిలబడుతున్నారు. ఈ కుర్చీ నాది తర్వాత వీడు వెనకాల నిలబడితే ముందు కూర్చోబడి తింటాడా? ఎంత కక్కుర్తి అంటే అంత కక్కుర్తి. ఏమండి ఆ బంతోళ్ళు అయినా అబ్బాయి మీరు అలా నడబడద్దు, దూరం కూర్చోండి, బంతి అయిన తర్వాత మరి బంతి కూర్చోండి, అయితే ఒక అదనం లేట్ అవుతుంది అంటలేదు. వాళ్ళు తినేవాడు తింటానే ఉన్నారు, వీళ్ళు వెనకాల నిలబడుతున్నారు. అంటే తొందర సావండ్రా బాబు, మేము కూడా ఏదో సత్తామని, అవునా కదా? అంటే ఎంత కక్కుర్తి వారమో, అవునా కదా? మనకి దొరికితే ఆహారం, అది మంచా అది చెడ్డ అది ఏంటి అని చూడం, ముందు తినేయాలంతే, లేకపోతే ఎక్కడో తినేస్తాడని పోయి, అవునా కదా? ఎంత భయంకరమైన పరిస్థితులు. కానీ పావురము అలా తిందు. కాకి తిండికి పావురం తిండికి చాలా తేడా ఉంటుంది. కాకి ఏ శవం కనపడినా అది అప్పుడే ఫ్రెష్ అయిన శవమా కుళ్ళిపోయిన శవం దానికి అక్కర్లేదు. శవము కనపడితే చాలు దాని మీద వాలి దాని ముక్కు పెట్టి పొడిసి గుప్పుడు లాగుద్ది కన్నా. అది కాకి తిండి. కానీ పావురము నువ్వు ఎలాంటి గింజలు పెట్టు, రాగులు పెట్టు, సజ్జలు పెట్టు, పెసలు పెట్టు, చోళ్ళు పెట్టు, తెలుసా ఇవన్నీ? ఏదో ఇండియాలో ఉంటే మన పేరన్నా తెలిసేది, దేవుని స్తోత్రం. ఈ కొయిటి వచ్చిన తర్వాత ఆ రాగులేంటో ఆ చోళ్ళేంటో ఏమని ఏంటో ఎవరికి తెలుసు, అవునా కదా? అంతా ఇక్కడ ఎవరమే తప్ప ఇక్కడ ఇది మర్చిపోయామని కదా. రాగులు, చోళ్ళు, సజ్జలు, పెసలు ఇవన్నీ చక్కని గింజలు పావురానికి పెడతారు. అయితే మనం కానీ పావురాలకి అలా గింజలు తిప్పితే లేకపోతే గిన్నెలో పెడితే పావురాలు వచ్చి మళ్ళీ దొరుకుద్దో దొరకదో వారం వరకు సరిపడ్డట్టు మింగేద్దామని కాకిలాగా మింగదు. పావురము ముందు గింజని తన ముక్కు పెట్టి కొడత గట్టిగా అలా పొడుచుద్ది. పొడిచినప్పుడు టక్ మన సౌండ్ వస్తే అప్పుడు తింటది. లేకోకుండా ఓటి మోత వచ్చిందనుకో తన ఖాళీ ఏలుతో అలా గెంటేస్తాడు. ఎందుకంటే ఓటి మోత వచ్చింది అంటే ఆ గింజ పుచ్చు అని అర్థం. పుచ్చుదైతే దానిలో పురుగుంటది. పావురము రక్త మాంసాలు తినదు. పావురము పూర్తి శాకాహారి, రక్త మాంసాలు తినదు. అందుకనే తిండి తినేటప్పుడు కక్కుర్తి పడుకోకుండా తిండి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి పరీక్షించుకొని గట్టి గింజలే తింటది. ఎందుకంటే దానికి చేదు కట్టు లేదు, అది కళంకము లేని పక్షి. నిష్కళంకురాల అంటారు పావురాన్ని పరమగీతాలు పిలుస్తూ, నిష్కళంకురాలా నా పావురమా అన్నాడు.
అంటే సంఘము పావురము వలె నిష్కలంకురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పావురము వలె శ్రేష్టమైన గట్టి తిండి తినాల. ఏ తిండి తినాలా? మనం గట్టి తిండి కాదు, ఏ గడ్డి తింటే గడ్డి తినేస్తాం, అవునా కదా? పావురము వలె గట్టి ఆహారం తినాలి, చక్కనటువంటి గట్టి వాక్యాన్ని వినాలి, గట్టి ఆహారాన్ని భుజించాలి. అది గట్టిదో పుచ్చుదో పరిశీలించాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఎవడు మడితే అది చెప్పిందల్లా ఏమైతేలేండి, అది వాక్యమేగా, ఏమైతే ఏమోలేండి, ఏమండి ఆయన పాస్టర్ గారేగా అని విన్నామనుకో, ఉన్న ఆత్మీయ కూడా మొత్తం ఉన్న పరిశుద్ధతను బాగొట్టుకుంటాం. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు పరిశీలించి అది శ్రేష్టమైనదేనా, అది గట్టిదేనా అని బెరయ సంఘస్థుల్లాగా పరిశీలన చేసుకుని తినాలి. దేవుని స్తోత్రం. ఈ పావురాలు చక్కగా పునారా ఆ గట్టి గింజలు తిన్నప్పుడు కొన్ని గింజలు కడుపులోకి వెళ్ళినాక అరగని ఆ గింజలు మలము ద్వారా పడిపోతాయి. ఆ పడిపోయినటువంటి గింజలు వీళ్ళు కొన్న ఆ రెట్టలో ఉంటాయి గనక ఆ రెట్టను తీసుకెళ్లి బకెట్ నిండా నీళ్లు పెట్టి ఆ నీళ్లలో ఈ యొక్క రెట్టను వేసి ఇలా జాడిస్తే బరువుగా ఉన్న గింజలేవో కిందకి దిగిపోయి ఈ తిట్టంతా బయట పారమూసి అడుగున చేరిన ఆ చారుడు లేక 10 గింజలు తీసి మళ్ళీ వేరే నీళ్లలో కడిగి శుభ్రంగా వాటిని ఏపుకుని ఇసురుకుని అప్పాలు చేసుకుని తిన్నారు. అంటే ఎంత భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి ఆహారములే, యావలు లేవు, గోధుమలు లేవు, రొట్టెలు లేవు. పరిస్థితి భయంకరమైపోయింది. గాడి తలకాలైపోయింది, పావురాల పెంటైపోయింది. అయితే ఒక ఇంట్లో 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలు కూడా పిల్లల్ని కన్నారు. అనుకున్నారు, మనం ఆకలితో ఎందుకు చచ్చిపోవాలి, మనము ఆకలితో ఎందుకు చచ్చిపోవాలి, ఓ పని చేద్దాం, మన 2 బిడ్డలం కన్నాక ఇవాళ నా కొడుకును వండుతా కోసి మనందరం తిందాం, రేపొద్దున నీ కొడుకును పోయి వంట చేయి మనందరం తిందామని అనుకుని ముందు ఒక రోజున ఒక స్త్రీ తన బిడ్డను కోసేసారు, వంట వంట తినేశారు. మనుషుల్ని తినడం అనేది ఆ రోజునే కాదు, ఈ రోజును కూడా ఉంటుంది. ఒక 4 రోజుల క్రితం మీరు పేపర్ చదివితే దేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. 4-5 సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమ నడుస్తుంది. అయితే ప్రేమించుకున్నటువంటి ఈ అమ్మాయిని కాకుండా అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఈ అమ్మాయి ప్రేమించిన అమ్మాయికి అడిగింది, అవును ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకోనన్నాడు. ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ప్రేమగా ఉంటున్నటువంటి వీళ్ళ మధ్యన ఎప్పుడైతే వేరే అమ్మాయిని చేసుకున్నా అన్నాడో ఈ అమ్మాయి ప్రేమ పగగా మారిపోయింది. ఎంత పగగా మారిపోయిందంటే అతడు ఆమెను చేసుకుంటాడు, నన్ను చేసుకోడని వాడిని చంపేసింది. వాడిని చంపేసి పాతిపెట్టల, చంపేసి వాడిని కాల్చేయలా, వాడిని చంపేసి ఏ ఫ్రిడ్జ్లో పెట్టలా, చంపేసి వాడిని ముక్కలుగా కోసేసి కొన్ని ముక్కల్ని పలవ వండేసింది, బిర్యానీ వండేసింది. బిర్యానీ వండితే వాళ్ళ ఇంటి పక్కన అవతల కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కొంతమంది కూలీలు. ఈ బిర్యానీ తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే తినేసారు. 4 రోజుల క్రితం జరిగింది. అందుకే మీకు ఎవరైనా బిర్యానీ పెడితే కక్కుర్తిగా తినేస్తే మన అంతే అసలే కక్కుర్తి అవ్వారం అంతే దరిద్రం. అది దానిలో ఏముందో ఇవాళ చికెనో లేక మటనో ఏం చూసేది లేదు. బిర్యానీ అంటే చాలు పాపం కొంతమందికి చచ్చిలో లేచి వస్తాడు బిర్యానీ వాసన దగ్గర కానీ కదా, తిండి పాడు కానీ. నిజం, 4 రోజుల క్రితం జరిగిన సంగతి ఇది. ఏమండి, బిర్యానీ తినేసాడు వాళ్ళు, మిగిలిన ముక్కల్ని కుక్కల కాడికి పెట్టేసింది. అయితే ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఒక 6 రోజులు అయిన తర్వాత ఈ కుర్రోడు ఇంటికి వెళ్తాం లేదు, ఇంట్లో అనుమానం వచ్చింది. వీడు ఇంటికి రాక అసలు ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, ఫోన్ చేసి చాపులో ఉంది, ఏమైపోయిందని అనుమానం వస్తే
వీడు పలానా ఆమె దగ్గర ఉంటాడు కదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆమె నా దగ్గర లేడు అని మొత్తం ముందు కొంచెం బుకాయించిన తర్వాత వాళ్ళు కేసు పెడితే పోలీసుడు కక్కిచ్చారు, నిజం చెప్పేసింది. నాకే కోపం పరవ వండిచాను, నాకే కోపం వచ్చింది, నా మాటలు లేదు, నన్ను ప్రేమించి వేరే దాన్ని చేసుకుంటానన్నాడు, అందుకే వాడు ఉంచుకోవద్దని చెప్పి ఆడి మీద ఉన్న ప్రేమ చేత బిర్యానీ వండేసాను. నేను బిర్యానీ వండేసి ఆడికి ఎట్టే తినేసారు, అయిపోయింది అంతే ఒకటే. నేటి దినాల్లో కూడా మనుషులు తినే పరిస్థితులు వచ్చేసింది కదా. బైబిల్ చెబుతుంది, ఇప్పుడు పొల్లింగ్ ఇస్తున్నాం కానీ మనం, బైబిల్ చెబుతుంది స్త్రీలు ఏమనుకోవద్దే, బైబిల్లో ఉన్నమాట చెబుతారు. రాబోయే దినాల్లో డబ్బు ఉంటుంది కానీ ఆహారం ఉండదట. ఎందుకంటే పంట పండి చూడవుడు ఉంటాడు, అంటే రైతు ఉన్నాడు, వ్యవసాయం చేసే రైతు ఉన్నాడు రాబోయే దినాల్లో. ఎందుకంటే రైతుకి వ్యవసాయం వల్ల ఏం ప్రయోజనం లేదు, పైగా నిందలు, పైగా శ్రమ, పైగా పరిస్థితులు భయంకరం. ఆళ్ళు మనుషులే కనుక ధనాపేక్ష మీద మనసు తిరుగుద్ది. పొలాలన్నీ ఏ రొయ్యల చెరువులో, చేపల చెరువులో, ఏమంటే ఇళ్లకు పట్టాలకు అందరూ అమ్మేస్తా. చివరాఖరికి ఆహారం దొరకదు, ఆహారం దొరకదు. ఇప్పటికే చాలా వరకు ఆహారం లేక ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ చేపలు వచ్చేసింది లేవా. వీటిలో బోల్డెన్ చోట్ల, ఏమండి బోల్డెన్ చోట ఉన్నాయి. నేను ఇక్కడ పాయిల్లో ఉన్నప్పుడు మా ఎవర ఆర్ఎస్ రవి ఉండేవాడు. ఆయన రైస్ తెచ్చాడు ఎవరి దగ్గర, సరే అని చెప్పి రైస్ తెచ్చాడు, భార్య వండేసింది. రైస్ వండేసిన తర్వాత ఆ రోజున కోడిగుడ్లు కూర వండింది. ఈయన ఎందుకో డౌట్ వచ్చి అన్నం పెట్టి కొంచెం తేడాగా ఉందని చెప్పి ఆ ముద్ద చేసి నేలకేసి కొట్టాడు. అది బంతిలో పైకి లేచి, బంతిలాగా పైకి లేచి డౌట్ వచ్చి అది నలిపితే మనకట్లా. అప్పుడు అసలు ఏం రైస్ అని చూస్తే ప్లాస్టిక్ రైస్. పిల్లలు తినేసారు. కోడిగుడ్డును చూస్తే అది ఎగురుతుంది. అంటే ఎంత భయంకరమైపోయిందో చూడండి. అంటే ఆహారం ఇక దొరకని పరిస్థితులు, దాని స్థానంలో డూప్లికేట్ తయారు చేస్తా ఉన్నా. ఆహారం దొరకదు. ఆహారం దొరకనప్పుడు ప్రజలు ఏం తింటారు అంటే డబ్బు ఉంటుంది. కోయిటెళ్ళు వచ్చావు, డబ్బు ఉంటుంది నీ దగ్గర, డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడతావుగా, ఒక ఇల్లు కట్టుకుంటావు, ఎంతో కొంత 1 లక్ష 2 లక్షలు బ్యాంకులో ఉంటుంది కనుక డబ్బు ఉంటుంది కనుక సుకుమారిగా పెరుగుతావు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత గర్భిణీ అయితే ప్రసవేదన పడేటప్పుడు, నేను ప్రసవేదన పడుతున్నప్పుడు కేకలేస్తే మా ఆవిడికి తెలుసుద్ది, మా ఆవిడికి నొప్పులు వస్తున్నాయి అని, నా పిల్లలకు తెలుసుద్ది, మా అమ్మ నొప్పులు పడతా ఉంది, తమ్ముడిలో చెల్లో కంటదని మా పిల్లలకు తెలుసుద్దని, ఎవ్వరికి తెలియకూడదని, పిల్లలకు కానీ లేక భర్తకు కానీ తెలియకూడదని ఈమె పంటి పిగువున శబ్దము లేకుండా బిడ్డను కంటది. ఎందుకండి కేకలేకోకుండా ఎందుకనాలి? అంత కర్మేం వచ్చింది? అంత నోరు గట్టిగా నొక్కుని బిడ్డను అంత ప్రసవేదన ఎందుకు పడాలంటే, పడే ఆ బిడ్డలో భర్తకి పిల్లలకి వాటా పెట్టాల్సి వస్తుందనంట. అర్థవుతున్న మాట మీకు? ఆ పుట్టే బిడ్డలో నాకు వాటా ఇవ్వు అని భర్త అడుగుతాడేమో, పుట్టే బిడ్డలో మాకు వాటా ఇవ్వని ముందు పుట్టిన పిల్లలు అడుగుతారేమో. వాళ్ళకి వాటా ఇవ్వకూడదు. పుట్టిన వాణ్ణి వాడే కాకుండా వాడితో పాటు తర్వాత పడే మాయను కూడా నేనే తినాలి అని ఎవ్వరికి చెప్పుకోకుండా భయంకరముగా మరణాపేక్ష కలిగి బిడ్డను గని ఆ బిడ్డను తింటదటస్తే. చూడండి వాక్య గ్రంథాన్ని, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 57వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 57వ వచనం. నీ గ్రామంలోని శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలన ముట్టడి వేయుట వలన ఏమి లేకపోవట చేత నీలో మృదుత్వమును అతి సుకుమారును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారు చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి
పడు మావిని తాను కనబోవు బిడ్డను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపక పోవును. జాగ్రత్త. ఎంత ఘోరమైన మాట మాట. దేవుడు అంటాడు, రాబోయే దినాల్లో కరువు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు వండుకు తింటారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు వండుకు తింటారు. ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన ప్రజలే, కానీ వాళ్ళ పాపమును బట్టి, వాళ్ళ దోషకృత్యాలను బట్టి కరువు వచ్చేసింది వాళ్ళ ప్రాంతంలో. ఈ కరువు వస్తే దేవుని పైన ఆధారపడాలి. దేవుని పైన ఆధారపడాల. ఆ ఇద్దరు స్త్రీలు అనుకున్నారు, ఇవాళ నా బిడ్డ నుండి తాను మనందరి తిందాం, రేపు నీ బిడ్డ నుండి మనందరి తిందామని ఒక స్త్రీ వండేసింది. ఆ రోజు తినేశారు. రెండవ రోజున రెండో స్త్రీని వండమనంటే నేను వండనంది. నా బిడ్డను వండనంటే వీళ్ళిద్దరు కలిసి చుట్టుపొట్లు పాడుకుంటా దెబ్బలాడుకుంటా రోడ్డు మీకు వచ్చేసారు. రోడ్డు మీకు వచ్చేసి దెబ్బలాడుకుంటుంటే అదే టైంలో రాజు ప్రహరీ గోడ మీద తిరుగుతున్నాడు, రాజకోట మీద తిరుగుతున్నాడు. పైన రాజవస్త్రాలే ఉన్నాయి, కానీ ఆహారం లేకపోవడం వల్ల, కరువు రావడం వల్ల లోపల గోరి పట్ట కట్టుకుని మనోవ్యాఖ్యల చేత ఆ ప్రహారం మీద తిరుగుతుంటే వీళ్ళిద్దరు గొడవ పడడం చూశాడు. వీళ్ళిద్దరు గొడవ పడడం చూసి, ఏంటా గొడవ అనంటే, రాజా నువ్వే మాకు న్యాయం తీర్చాలన్నాడు. ఏం న్యాయం తీర్చేది, ఏ పరిస్థితి అంటే ఆ స్త్రీ చెప్పింది, ఇదిగో మా ఇద్దరికి చెరో బిడ్డ ఉన్నారు, నా బిడ్డ నేను వండుకు తినేశాం, ఇవాళ తన బిడ్డను ఉండమంటే వండనంటుంది, నువ్వే న్యాయం తీర్చాలంటే ఎంత పశ్చాత్తాపడి దుఃఖపడి ఏడ్చాడు. అంటే ఆ దినములు బహు ఘోరమైన దినములు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, కదా చెప్పేది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24 నుండి 32 వరకు మీరు చదువుకోండి. ఓకే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24 నుండి 32 వరకు మీరు ఇంటికాడ చదువుకోండి. రైట్, ఇక్కడ సబ్జెక్ట్ లోకి వస్తున్నా. అలాంటి భయంకరమైన కరువు దిన, పట్టణములో ఉన్న వారికే భోజనము లేదు, పట్టణంలో ఉన్న వారికే ఆహారము లేదు. మరి అలాంటప్పుడు పట్టణానికి బయట కుష్ఠరోగులుగా ఉన్న వారికి ఆహారం ఎవరు పెడతాడు? ఏమండి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పైగా వాడు కుష్ఠరోగులు, అపవిత్రులు, ప్రజల మధ్యకి రాకూడదు, వస్తే రాళ్ళు పెట్టుకొని చంపేస్తా, ఆకలి అవుతుంది అని. కానీ ప్రజల మధ్యకి వస్తే వాళ్ళకి మరణమే, రాళ్ళు పెట్టి కొట్టేస్తా. ఒకవేళ తెగించి వచ్చిన దేశముల ఆహారం లేదు. ఈ నలుగురు ఊరు బయట ఉన్నారు. అయితే శత్రువులు బయట ముట్టడి వేశారు. శత్రు రాజ్యాలు వచ్చి బయట ముట్టడి వేశాయి. ఎందుకని ఈ రాజ్యాన్ని పతనం చేయాలని ముట్టడి వేస్తే ఎలీషా ఒక మాట చెప్పాడు, రాజా రేపు ఈ పాటికి దేవుడు నీకు ఆహారం ఇస్తాడు, నువ్వేం భయపడవద్దని చెప్పాడు. అయితే ఏమండి, ఆ రోజు రాత్రి జరిగిన సంభవం ఏమిటి అని అంటే, ఈ నలుగురు కుష్ఠరోగులు ఆకలి అవుతుంది. ఏం చేయాలి? పట్టణంలోకి వస్తే ఆహారం లేదు, పట్టణంలో పెట్టేవాడు ఎవడు లేడు, వాళ్ళ పరిస్థితి ఘోరం. పట్టణానికి బయట అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. అయితే వీళ్ళ నలుగురు కలిసి ఒక ఆలోచనకు వచ్చారు, అయ్యా ఇక్కడున్నా చచ్చిపోతాం మనం, అలాగునే పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం. ఎందుకంటే అక్కడ ఆహారం లేదు, పైగా ఆహారం లేదు కదా, వాళ్ళు మనల్ని రాళ్ళు పెట్టుకొని చంపేస్తారు. ఓ పంచేద్దాం, శత్రువులు ముట్టడేసి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళదాం. చంపారనుకో ఎక్కడైనా మరణమే, చచ్చిపోదాం. లేదు ఆహారం పెట్టారనుకో కొంచెం తిని బ్రతుకుదామని చెప్పి ఈ నలుగురు ఒక ఆలోచన కలిగి, ఈ నలుగురు కలిసి ప్రియులారా ఆలోచన కలిగి వాళ్ళు శత్రువుల స్థావరం దగ్గరికి వెళ్ళారు. ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, వాళ్ళు శత్రువుల స్థలములకు వెళ్ళే సమయానికి శత్రువులందరూ కూడా వాళ్ళ గుడారాలలో, ఇశ్రాయేలు చంపాలొచ్చిన వాళ్ళ గుడారాలలో ఆహార పదార్థాలన్నీ వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళలో
మరణ భీతిని పుట్టించాడు. దేవుడు వాళ్ళలో మరణ భయాన్ని పుట్టించాడు. వాళ్ళు పారిపోతే ఎక్కడ ఆహారం అక్కడే ఉంది. కొంతమంది చనిపోయారు, ఎక్కడ ఆహారం అక్కడే ఉంది, ఎక్కడ బంగారం అక్కడే ఉంది. అయితే నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి ఆహారం చూడగానే గబగబా పులాల ఆశతో ఆహారం తినేశారు. తిన్న తర్వాత గబగబా వాళ్ళు ఎంత మోయగలుగుతారో ఆ మోతల మట్టిని తీసుకెళ్లి వాళ్ళ గుడిసెలో పెట్టేశారు. మళ్ళీ రెండోసారి వచ్చేసారు. రెండోసారి వచ్చిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే, ఇది శుభదినం, ఇది శుభదినం. ఎందుకు? కరువులో కూడా అపవిత్రులమైన మనకు దేవుడు ఆహారం ఇచ్చాడు. ఆయన కరువుని కూడా సమృద్ధిగా మార్చగలడు. మనం అపవిత్రులం, గెంటి వేయబడిన వారం. మనల్ని ప్రేమించి ఆయన ఆహారం ఇచ్చాడు. ఇది శుభదినం. అయితే మనం చేస్తున్న పని మంచి పని కాదు. మనం చేస్తున్న పని మంచి పని కాదు. ఏంటయ్యా చేస్తున్న పని మంచి పని కాదంటే, మన దేశమంతా కరువులో ఉంటే, మన పట్టణం అంతా సోమరోలు పట్టణం కరువులో ఉంటే, మన నలుగురిని తినేసి తీసుకెళ్లి మన గుడిసెలో దాచేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. పట్టణంలోకి వెళ్ళి చెబుదాం ఈ మాట. వాళ్ళు కూడా ఆహారం తింటారు అని చెప్పి వాళ్ళు పులార పట్టణం దగ్గరికి వచ్చారు. నిజంగా పట్టణమంతా వీళ్లకు భోజనం పెట్టకుండా అపవిత్రులని గింటేస్తే, దేవుడు అపవిత్రులైన వారిని ఎన్నుకొని పట్టణములో ఉన్న వాళ్ళకి భోజనం పెడతామన్నాడు. ఒక్కొక్కసారి మన బ్రతుకులో ఈడు పనికిరానోడు, ఈడు ఉపయోగం లేనోడు అని ఎవరిని గెంటేస్తామో వాడే చివరాఖరికి మనకు దారి చూపించోడు అవుతాడు. దేవుడికి స్తోత్రం. యోసేపు జీవితాన్ని మీరు ఆలోచించండి. అన్నయ్యలు అసూయతో పగబట్టి కొట్టి గుంటులో పడేసి తీసి అమ్మేశారు. అమ్మేస్తే వారు కొనుక్కెళ్ళి మళ్ళీ సంతలో మారు బేరానికి అమ్మేశారు యోసేపుని. ఇంతకీ యోసేపుని అన్నయ్య అలా కొట్టేసి కసితీర గుంట్లో పడేసి వాడు అమ్మేయడానికి ఏంటి? యోసేపు మీద అంత అసూయ అంటే ఏమి లేదు. యోసేపు సంవత్సరానికి ఒక్కసారి కొత్త చొక్కా వేసుకునేవాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ తండ్రి అతన్ని ప్రేమించి ఏడాదికి ఒక అంగీని కుట్టించిచ్చేవాడు. ఒక అంగీని ఆయన ఈయనకు అంగీ, ఈయనకు సంవత్సరం ఒకసారి బట్టలు లేవు. వీడు ఎప్పుడు చూసినా పూర్రంగా ఉండేవాడు. పైగా యోసేపునకు చెడు నచ్చదు. వీళ్ళు ఏదైనా చెడు పని చేస్తే వెళ్ళి ఎమ్మటే చెప్పాడు, నాన్న ఇదిగో పెద్ద అన్నయ్యను రెండో అన్నయ్య ఇలా బూతులాడుకుంటున్నారు, ఇలా కొట్టుకుంటున్నారు, లేక దొంగతనం చేశారు, ఇలా ఈ పని చేశారు అని చెప్పేవాడు. ఈయన దృష్టిలో అవి సాడీల్లాగుండేవి. కానీ యోసేపు దృష్టిలో మా అన్నయ్యలు తప్పు చేస్తున్నారు కనుక తండ్రికి చెప్తే తండ్రి సరి చేస్తాడు అనుకుని యోసేపు చెప్పేవాడు. జాగ్రత్తగా గమనించాలి. యోసేపు మీద ఎందుకు పగ, ఎందుకు ద్వేషం అంటే పట్టంకి వేసేవాడు. ఇదిగో వీళ్ళు చేసే చెడ్డ పనులన్నీ తండ్రికి చెప్పేవాడు. అంతేకాకుండా దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి దృశ్యాన్ని కలగా చూపిస్తే అది చెప్పాడు అని చెప్పి మమ్మల్ని ఏలుతావా నీవు, మమ్మల్ని ఎంత మాట్లాడతావా నీవు అని చెప్పి పగ పెట్టుకుని కొట్టి అమ్మేశారు. ఏ యోసేపు పనికిరాడన్నారు, ఏ యోసేపు మీద పగబెట్టుకున్నారు, ఏ యోసేపుని అమ్మేశారో చివరాఖరికి ఇశ్రాయేలీయులకి కష్టకాలం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఏ యోసేపు అయితే ఎవరి పనికిరాడని దూరం చేశారో ఆ యోసేపే 7 సంవత్సరాల వీళ్ళని పోషించాడు. స్తోత్రం. మన బ్రతుకులో ఈ మనిషి మనకు ఉపయోగమలే, వీడు అంటున్నాడు, వీడు అపవిత్రుడు, ఈయన దూరం పెట్టేయాలా, వీడు కరెక్ట్ కాదని మనం ఎవరినైతే గెంటేస్తామో చివరాఖరికి నీకు త్రోవ చూపించే వ్యక్తిగా, నీకు కూడు పెట్టే వ్యక్తిగా, నిన్ను పోషించే వ్యక్తిగా, నీకు సహాయం చేసే వ్యక్తిగా ఆ మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాడు 9 కుష్ఠరోగుల్ని వీళ్ళు అపవిత్రులు అని ఊరి బయట గెట్టేస్తే ఊరి బయట ఉన్న వీళ్ళు ఆహారం దొరికితే
మనల్ని గెంటేశారు, అది చావాల్సింది చావని, మనకు దొరికింది కనుక చక్కగా మనం ఆహారం తిందాం అని వాడు పోగేసుకోవాలి ఆహారాన్ని. మనము చేయు పని మంచిది కాదు, మనం చేసే పని మంచిది కాదు, మన మట్టికే మనం తినకూడదు, వెళ్ళి చెబుదాం అన్నారు. చూడండి వాక్యాన్ని ఇప్పుడు దయచేసి వాక్యం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము సంభవించును. మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఎంత నీతి గల మాట చెప్పుకున్నారండి. మనము చేయు పని మంచిది కాదు. ఏం కాదట? ఏంటి మంచిది కాదు? మనకు దొరికింది మనం తింటమే మంచిది కాదు. మనకు దొరికిన దాన్ని ఆహారం లేని వారికి కూడా పెట్టాలి. ఆహారం లేని వారికి కూడా పెట్టాలి. అంతేగాని మనకు దొరికిన దాంతో మనమే తృప్తి పొందేసి, మనకు దొరికింది మనమే దాచేసుకుని అది ఎలా చేస్తే మనకెందుకులే, అది ఎలా చేస్తే మనకెందుకులే అనుకోకూడదు. మనము దాన్ని పొందుకున్నాము గనుక అది లేని వారు కూడా పొందుకునేటట్లు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. అది ఇతరులు కూడా పొందుకునేటట్లు మనము చేయాలి. వాళ్ళు అంటారు, మనము చేయు పని మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం. శుభవర్తమానము గల దినం. ఎందుకని? అపవిత్రులైన వారికి దేవుడు ఆహారం ఇచ్చాడు. అపవిత్రులైన మరణానికి పాత్రులైన వారిని దేవుడు ఆ రోజున పోషించడం ప్రారంభించాడు. వీడెళ్ళి రాసింటి వారితో చెబుదాం అన్నప్పుడు వాళ్ళు బయలుదేరి రాజకోట దగ్గరికి వచ్చారు. కానీ కుష్ఠరోగులు కదా, లోపలికి వెళ్ళడానికి లేదు. కుష్ఠరోగులు కదా, లోపలికి రానియరు, రాళ్ళు పెట్టుకుని చంపేస్తారు. మంచి వార్త తెచ్చినా లోపలికి వెళ్ళడానికి లేదు. ద్వారపాలకుడికి చెప్పారు. ప్రహరీ బయటకు గుమ్మం దగ్గర కాపలా ఉన్న ద్వారపాలకుడు చెప్పాడయ్యా, శత్రువులు చనిపోయారు, శత్రువులు ఎవరు లేరు గుడారములో, మేము చెప్పేది వాస్తవం, ఆహారం ఉంది, మేము తిన్నాం, ఇదిగో మీరు చూడండి, మీరు వెళ్ళండి అని అంటే అతడు వెళ్ళి రాజుతో చెప్పాడు. అయ్యా ఇదిగో ఇలాగ వచ్చిన సమాచారం అనంటే ఎవరు నమ్మల. శత్రువులు ఏదో పన్నాగం పన్నుంటారు, శత్రువులు ఏదో చేస్తుంటారు, మనం వెళ్ళగానే మనం చంపేస్తారు, కనుక మనం నమ్మడానికి వీల్లేదంటే ఈ లోపల ఒక ఆయన చక్కని సలహా ఇచ్చాడు. అయ్యా ఆహారము లేక ఇంతమంది చనిపోయే కన్నా ఒక 5గురు పంపిద్దాం, చనిపోతే 5 చనిపోతారు ముందు, తర్వాత మనం బ్రతుకుంటాం కదా కొంతకాలం అని అంటే మెత్తబడి వాళ్ళ 5గురిని పంపిస్తే వాడు వెళ్ళి చూచి ఎవరూ మనుషులు లేకపోవడం గమనించి అక్కడ నుండి ఆహారాన్ని వాడు తెస్తే అప్పుడు పట్టణములో ఉన్న ప్రతి మనుషుడు కూడా వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకున్నాడు. స్తోత్రం. విచిత్రమైన సంగతి ఏమిటంటే కరువులో కూడా, భయంకరమైన కరువులో కూడా, బిడ్డల్ని వండుకు తినే పరిస్థితుల్లో కూడా దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుడు పోషించగల సమర్థుడు. దేవుడు పోషించగల సమర్థుడు. మీరు ఆ 7వ అధ్యాయం అంతా చదవండి, అద్భుతమైనటువంటి సంభాషణలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కుష్ఠరోగులే కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారు వాళ్ళు. కనుక యూదా బెత్లెహేములో ఉన్నటువంటి వీళ్ళు సమస్య వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడదాం, బ్రతికినిస్తే బ్రతికిస్తాం, బ్రతుకుదాం, ఇక్కడ ఆహారం పెడితే, లేక మన దేశంలో చచ్చిపోతాం, ఆ దేశంలోకి వెళ్ళి మనం బ్రతకడం ఏంటి, అది శత్రు దేశం కదా, మన మేలు కోరనవాడు కదా వాళ్ళు అనుకూల, ఆ దేశంలోకి వెళ్ళి బ్రతకాలని ప్రయత్నం చేశారు. కానీ ఇంటి యజమానుడు చనిపోయాడు. బాగా గమనించండి. ఎలిమెలెకు అనగా అర్థం దేవుడు రాజు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు చనిపోయారు? రాజు చనిపోయాడు. రాజు చనిపోతే రాజ్యం ఏమైపోద్ది? శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోద్ది. రాజు చనిపోతే రాజ్యం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది.
రాజు చనిపోతే ఆ రాజ్యం పులారా పాడైపోద్ది. రాజు చనిపోయాడు. అయితే వాళ్ళు ఏం తెలుసా, మోయాబుని విడిచి మనకి ఇక్కడ ఎవరున్నారు, ఇదిగో తండ్రే చనిపోయాడు కదా, వెళ్ళిపోదామని కొడుకులు ఆమె వచ్చేయడానికి. కానీ వాడు రాలా, అక్కడే నిలిచి ఉండి, అక్కడే నిలిచి ఉండి. వాళ్ళు నిలబడిన స్థలం ఎలాంటిదో 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏమండి, వాళ్ళు నిలబడిన స్థలం ఎలాంటి తెలుసా? నంబర్ 1, దేవునికి విరోధమైన స్థలం. దేవునికి విరోధమైన స్థలం. చదవండి వాక్య గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా తనను తాను గొప్ప చేసుకొనెను. మోయాబు దేశం ఎలాంటిదంటే దేవునికి విరుద్ధముగా నడిచిన దేశం, తనని తానే హెచ్చించుకున్న దేశం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దేశం. పులారా వీడు ఇప్పుడు ఎక్కడో తెలుసా, దేవుని ప్రజలయ్యుండి దేవునికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్న మనుషుల మధ్య నిలిచి ఉన్నారు. ఈ రోజున మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం? కీర్తనకారుడు 1వ కీర్తన 1వ చరణములు అంటాడు, పాపులు నిలుచు చోట నీవు నిలబడవద్దు అంటాడు. పాపులు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళ మధ్య నిలబడొద్దు. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, పైగా పెనిమిడి చనిపోయాడు. అయ్యో ఇదిగో నా పెనిమిడి పోగొట్టుకున్నా, నా శిరస్సు పోయింది, ఇక దేశంలో నాకెవరున్నారు, ఇక్కడ ఆధారం ఎవరు, నా వాళ్ళందరూ బెత్లెహేములో ఉన్నారు కదా అని బెత్లెహేము రాకుండా దేవునికి విరోధమైనటువంటి స్థలములో నిలబడ్డారు. 1. 2, 10 ఇంటి యజమాని చనిపోయాళ్లే, ఇక్కడ సంతోషం ఉంది, ఇక్కడ ఆనందంగా బ్రతుకుతున్నాం కనుక చనిపోయినోడు చనిపోయాడు, రేపో మాపో మనమే చచ్చిపోతాం, ఈ ఆనందమైన స్థలం వదిలిపెట్టి, ఈ సంతోషమైన స్థలం వదిలిపెట్టి మనం ఎందుకు వెళ్ళాలి అనుకుంటే, బైబిల్ అంటుంది మోయాబు దేశములు సంతోషం లేదట. ఏం లేదు? చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా 48:33. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. చాలా ఏమైపోయిందట? ఏంటి? మోయాబు దేశములో ఆనందం ఒకప్పుడు ఉండేది, లేదు, ఇప్పుడు తొలగిపోయింది. సంతోషం తొలగిపోయింది. ఎప్పుడైతే ఆనందము తొలగిందో, సంతోషం తొలగిందో, ఆనందము లేని చోట నుండి, సంతోషము లేని చోట నుండి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? బయటకు వచ్చేయాలి. కానీ వాడు ఆనందము లేకపోయినా అక్కడే ఉన్నారు, సంతోషము లేకపోయినా అక్కడే ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళు బంధత్వాన్ని బలపరుచుకోవడం ప్రారంభించారు. బంధత్వాన్ని బలపరుచుకోవడం ప్రారంభించారు. 2 కొడుకులకి అన్యురాలైన మోయాబీరాళ్లను పెళ్లి చేయాలని, అన్యురాలైన మోయాబీరాళ్లతో వివాహం జరగాలని, అక్కడే బంధాన్ని బలపరుచుకోవడానికి ఆనందం లేకపోయినా, సంతోషం లేకపోయినా, దేవుని పిల్లలైన వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రాకుండా అక్కడే నిలబడ్డారు. ఈ రోజున కూడా చాలా మంది ప్రియులారా, దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి వారు అపవిత్రమైన స్థలాల్లో ఉండి, సంతోషము లేని స్థలాల్లో ఉండి, ఆనందము లేని స్థలాల్లో ఉండి, దాన్ని వదిలిపెట్టకుండా అక్కడ ఉన్న మనుషులతో బంధత్వాలు ఏర్పరచుకొని, బంధత్వాలు కలుపుకొని అక్కడే నిలబడడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇదిగో నేను ఉండదగిన స్థలము కాదు, నా ప్రజలు వేరు, నా దేవుడు వేరు, నా యొక్క విధానం వేరు, నేనున్న స్థలం ఆనందమయమైనది, నేను ఈ స్థలంలో ఉండకూడదని చెప్పి దాన్ని విడిచి బయటికి రావట్లా. పులారా, దాన్ని విడిచి బయటికి రాకపోవడం వల్ల వచ్చిన నష్టం, ఎంత భయంకర నష్టం వచ్చిందో మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ వారం జాగ్రత్తగా గమనించాలి. దేవుని పిల్లలమైన మనం ఒక సమస్య వస్తే, ఒక కష్టం వస్తే, ఒక ఇబ్బంది వస్తే, అది ఎలాంటిదైనా కానీ దేవుని పైన ఆధారపడు, ప్రార్థించు. ప్రార్థన కన్నా గొప్పది లోకములో ఏదీ లేదు. నీ దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు, నీ దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. నీ సమస్యను ఆయన తీర్చగల సమర్థుడు. ఒకవేళ భార్యాభర్తల మధ్యన సమాధానం లేదా, అన్నదమ్ముల మధ్యన సమాధానము లేదా, ఇంటిలో పులారా సమాధానము లేదా,
ఇబ్బందుల, కష్టాల, ఇరుకుల, ఎన్నెన్నో అవమానాల, ఎన్నో విషయాలు మన కుటుంబంలో జరగవచ్చు. అయితే ప్రతి విషయానికి సమాధానమును తెలియచేయువాడు నా ప్రభువే. దేవుని స్తోత్రం. ఆయన పేరే సమాధానకర్త. ఆయన పేరే సమాధానకర్త. కనుక మన ప్రతి సమస్యకు సమాధానము ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, ఈ పాదముల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయములో లేఖనములలో నుండి మాతో ప్రభు మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచారు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైన అభ్యంతరాన్ని, ఆటంకాన్ని యేసు నామమున దూరపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.